Morning, sir. Welcome to the session. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వాయిస్ క్లియరా? క్లియర్ అండి. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, మీరు స్టార్ట్ చేసేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు సో సిఎండి డ్రాఫ్ట్స్ తో సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో సిఎండి అంటే కాన్సన్ట్రేషనల్ మినరల్ డ్రాప్స్. సో ఇది వాడడం వల్ల మన బాడీలో కావాల్సినటువంటి విటమిన్స్ మనకు అందించడం జరుగుతుంది. సో సిఎండి వాటర్ అంటే చాలా మనం నడవడానికైనా మనం మాట్లాడడానికైనా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. సో గుడ్ మార్నింగ్ లీడర్స్, ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ మార్నింగ్. సో హార్ట్లీ వెల్కమ్ టు ద జూమ్ మార్నింగ్ సెషన్. జూమ్ లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మళ్ళొకసారి టీమ్ హెల్పింగ్ లో హ్యాండ్స్ లో అవకాశం కల్పించినటువంటి మా మెంటర్ దేవేందర్ సార్కి కూడా సో పాదాభివందనాలు. అండ్ అదే విధంగా సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ నడిపిస్తున్న రథసారథులు సో ఉమాశంకర్ సార్ అండ్ లహరి మేడం గారికి కూడా సో పాదాభివందనాలు. సో చాలా మందికి మాలాంటి వాళ్ళకు అద్భుతమైన నాలెడ్జ్ అందిస్తున్నారు కాబట్టి సో మీకు ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుకుంటాను సార్. సో అండ్ అదే విధంగా సో మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ సృష్టించిన సృష్టికర్త, సో సాక్షాత్తు మనిషి రూపంలో అవతరించిన గొప్ప వ్యక్తి సో రంజిత్ కుమార్ సార్కి నేనైతే ఎల్లవేళలా రుణపడి ఉంటా. సార్కి పాదాభివందనాలు. సో ఈ రోజు నేను మాట్లాడుతున్నా అంటే దానికి మెయిన్ కారణం రంజిత్ కుమార్ సార్ తీసుకున్న ఒక నిర్ణయం వల్లనే ఈ రోజు మాట్లాడుతున్నా. సో సార్ గురించి నేను ఎన్ని మాట్లాడినా తక్కువే, ఏం చెప్పినా తక్కువే. సో మాలాంటి రెక్కాడితే డొక్కాడని బతుకుల్లో వెలుగు నింపుతున్న గొప్ప వ్యక్తి సార్. సో ఒక రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తారు కావచ్చు గానీ, సో నాయకుడు రాబోయే తరం గురించి ఆలోచించిన గొప్ప వ్యక్తులు సార్. సో మాలాంటి వాళ్ళకైతే అద్భుతమైన అవకాశాన్నిచ్చి మమ్మల్ని గూడా ఒక స్థాయికి నిలవాలని పెట్టుకొని నడిపిస్తున్నారు. సో మీకైతే ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుకుంటాను సార్. సో థాంక్ యూ సో మచ్. సో మై సెల్ఫ్ శివరాజు ఫ్రమ్ లక్షిందేపేట. సో జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అండ్ మెంటర్స్‌కి, అప్లయన్స్‌కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో బిఫోర్ వెస్టీజ్ ఒక చిన్నగా పల్లెటూరు నుండి సార్, లక్షిందేపేట ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలం, లక్షిందేపేట గ్రామం నుండి వచ్చిన. సో చదువుకున్నదైతే ఏం లేదు. సో బిఫోర్ వెస్టీజు సో ఒక చిన్న రైతు కుటుంబం నుండి వచ్చా సార్. పెద్దగా చదువుకోకపోవడానికి మెయిన్ కారణం ఏందంటే కటిక దరిద్రమైనటువంటి పేద కుటుంబం నుండి వచ్చిన. సో అమ్మ, నాన్న వాళ్ళు వ్యవసాయం చేసేది. సో అమ్మ, నాన్న వాళ్ళు వ్యవసాయం చేసేది. నేనేం చేసేదంటే అమ్మ, నాన్నలతో పాటు వాళ్ళు చేసే ప్రతి పనిలో నేను ఆసరయ్యే వ్యక్తిని. సో పెద్దగా అయితే చదువుకునేది లేదు సార్. సో చదువుకోవాలన్న ఆశ ఉన్నా కూడా చదువుకోలేనటువంటి పరిస్థితి. కటిక దరిద్రం, పేదరికం అంటేనే ఆ విధంగా ఉంటది. సో అవి ఆ కుటుంబం నుండి వచ్చినా కాబట్టి సో అన్నీ చూసొచ్చిన. సో వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా ఆసరైన సార్. నేను ఫోర్త్ క్లాస్ నుండే చిన్న ఏజ్ నుండి చాలా హార్డ్ వర్క్ చేసేది. చాలా చూసేవాళ్ళు కూడా అనేది. పిల్లగాడు ఏజ్‌లా గలా చేయడం ఏందని చాలా రకరకాలుగా మాట్లాడిర్రు. సో ఏదేమైనా కూడా వాళ్ళ అమ్మ, నాన్న చేసే ప్రతి పనిలో కూడా ఆసరైన. వాళ్ళు ఏది చెప్తే అది. సో నా ఏజ్‌కును నేను చేసేటువంటి పనికి అసలే సంబంధం లేదు సార్. ఆ విధంగా కష్టపడ్డాం. సో వాళ్ళు ఆ పని చేసుకుంటూ మాకు గొర్రెలున్నాయి సార్. సో గొర్రెలుండే, మేకలుండే. సో వాడితో పాటు నేను గొర్రెలు కాసిన సార్. ఆ గొర్రెలు కాసిన వ్యక్తిని ఈ రోజు ఇంత కనబడుతున్నా కావచ్చు కానీ అంత పెద్ద గొప్ప జీవితం కాదు సార్ మనది. సో ఆ విధంగా కష్టపడ్డాం. సో ఏదైనా చేయాలనే ఉద్దేశంతోని చదువైతే చదవలేదు. 4 తరగతి నుండి 9 తరగతి వరకు నేను గొర్రెలు కాసిన, బర్రెలు కాసినాం. ఈ ఈ వ్యవస్థ నుండి వచ్చిన అమ్మ నాన్నలకు ఆసరైన. ఆ తర్వాత చాలా మందన్నారు, పిల్లగాడు గొర్రెల పొంటేంది, ఆయన చేసే పనేంది, గడ్డి కోసుకచ్చుడేంది" అని చాలా రకరకాలుగా మాట్లాడిల్లు. ఎన్ని రకరకాలుగా మాట్లాడిల్లు. సో మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి మాకు తెలుసు. సో ఈ రోజులలో పిల్లని ఎవలన్నా ఇత్తరా గొర్రెలు కాస్తే అది అనేసి చాలా రకరకాలుగా మాట్లాడిల్లు. సో ఇంట్లో పరిస్థితి మాది మాకు తెలుసు. సో ఆ విధంగా నడిసిందండి. తర్వాత మనకు గొర్రెలు కాసిన తర్వాత ఇప్పుడు మనకు 10థ్ లాస్ట్‌లా పోతే స్కూల్‌కెందుకు పంపిత్తలేవు, పిల్లగాని అట్లా చేత్తన్నావు, ఇట్లా చేత్తన్నావు చాలా మందన్నారు. రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు చాలా మందున్నారు. తర్వాత మా నాన్న ఇగ ఆ రోజు 10థ్ క్లాసు స్టార్టింగు హ్మ్. ఎందుకు పంపిత్తలేవు 10థ్ స్టార్ట్ అయితాంది. గిప్పుడు పిల్లగాన్ని అట్లా అది అనతోనే మా గొర్రెలు అమ్మిండు. అప్పుడు నేనేం చేసినంటే, ఇగ రెగ్యులర్‌గా పోవడం స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేస్తే ఏమైందంటే చాలా మంది అట్లా కూడా అన్నారు. సో, పిల్లగాన్ని ఇగ ఇన్ని రోజులు చదవంది ఇగ ఈ ఒక్క సంవత్సరం పలగగొడితేనే చదువుతాడా, పాస్ అయితాడన్న వాళ్ళు చాలా మందున్నారు. సో, ఏదేమైనప్పటికీ వాళ్ళకు హ్మ్.
సమాధానం చెప్పి రోజు రానే వచ్చింది. సో, 10థ్‌లో 8.5 ఏ గ్రేడ్‌తోనైతే పాస్ అవ్వడం జరిగింది. సో, తర్వాత చాలా మంది అనుకున్నారు పిల్లాడు పాస్ అయితాడా? ఎందుకు చదివిపిత్తన్నావు పైసలు దండగా అది ఇది అని అట్లా మాట్లాడినోళ్ళున్నారు, ఇట్లా మాట్లాడినారు. సో, వాళ్ళు ఏది మాట్లాడినా మనకు తెలుసు కాబట్టి మనం ముందుకు పోయినాం సార్. సో, తర్వాత ఇంటర్ మనకు హాస్టల్ లైఫ్ అంటే ఎట్లా ఉంటదో మనకైతే తెలవదు. సో, ఏంది అంటే ఎక్కడ చదువుతున్నావు అంటే హాస్టల్ అని చెప్పుకున్నా. సో, హాస్టల్‌లో అయితే హాస్టల్ పోయినా, కాలేజ్ చేసినా. ఫస్ట్ ఇయర్ పాస్ అయినాం సార్. సో, ఫస్ట్ ఇయర్ పాస్ అయినాం. సార్ సెకండ్ ఇయర్‌కొచ్చేసరికి కరోనా వచ్చింది. కరోనా రావడంతోని ఏమైందంటే గవర్నమెంట్ పాస్ జేసింది. ఇంటర్ గూడా గవర్నమెంట్ సెకండ్ ఇయర్ పాస్ జేసింది. సో, ఫస్ట్ ఇయర్ ఫీజ్ కట్టినాం. సెకండ్ ఇయర్ ఫీజు మన గవర్నమెంట్ పాస్ జేయడంతోని ఫీజ్ గీజ్ ఏం లేదు. సో, పై చదువులకని పోదామంటే డిగ్రీ చదువులు అలాంటి చదువులకు పోదామంటే పైసలు కట్టమన్నారు సార్. సో, ఎందుకు సార్ అంటే ఆడ ఉన్నది లేదు, బుక్కడ తిన్నది ఏం లేదు సార్. తిన్నది లేదు, చేసింది లేదు, ఏది లేదు. కానీ పైసలు కట్టాలంటారు 25,000. సో, ఎంత చదువుకోవాలన్న ఆశ ఉన్నా కూడా సర్టిఫికేట్ లేదు సార్ పైసలు. సర్టిఫికేట్‌లో పైసలు పెట్టలేని పరిస్థితి. సో, అది. సో, నాకైతే నచ్చలేదు సార్. అందులో ఉన్నది లేదు, బుక్కడు మెతుకులు తిన్నది లేదు. ఇది కరెక్ట్ కాదనిపించింది నాకు. కాదనిపించి నేను సైలెంట్‌గానే ఉన్నా. సో, మా అమ్మ వాళ్ళకి గూడా ఇప్పటి వరకు ఈ విషయం తెలీదు. సో, నాకు ఇంట్రెస్ట్ లేక నేను పోతలేను అనుకున్నారే గానీ, ఈ సర్టిఫికేట్‌ల కోసం పోతలే అన్న విషయం వాళ్ళకి తెలవదు. సో, అవసరం తీరినంత ఈజీగా నేను చెప్తున్నా సార్ ఇట్లా సర్టిఫికేట్ కావాలంటే, వాళ్ళు అప్పో సప్పో చేసి తెత్తరు. ఏదో విధంగా చేత్తరు. కూలి నాలి చేసి అయినా తెప్పుకోవచ్చు. కానీ నిజంగా చూడండి అవసరం తీరినంత ఈజీగా అప్పు తీరేది సార్. అది నేను నిర్ణయించుకున్నా. ఇది కరెక్ట్ కాదు అని ఈ చదివినోళ్ళందరూ జాబ్‌లొత్తన్నాయి అనేసి ఫిక్స్ అయినా. ఎవరికి తెలవనీయలేదు. ఇగ తర్వాత ఏదన్నా జేయాలని మళ్ళా వ్యవసాయం జేసినా సార్. మళ్ళా వ్యవసాయం నుండి వ్యవసాయం జేసినా. ఇది గాదు మా దోస్తు వాళ్ళు, ఇక్కడుంటే ఉంటదిరా అది ఇది అని నన్నెక్కిచ్చిర్రు. సో, ఎక్కియడంతోని ఇక్కడ గాదు, ఇక్కడ బతుకుడు గాదు. ఏదన్నా హైదరాబాద్‌లో పోతే ఆడ ఏం జేసినా మంచిదే. సార్ లాట్రోలు గడిగినా, చిప్పలు గడిగినా మంచిదే గానీ, హైదరాబాద్‌లో బతకాలి. నేను వచ్చేటప్పుడు సూట్ బూట్ ఏసుకొని రావాలా, పోయేటప్పుడు సూట్ బూట్ ఏసుకొని రావాలి. ఆడ ఏం జేత్తన్నారు మీరచ్చి చూత్తరా సార్? ఎవ్వరు జూడరు. అని ఫిక్స్ అయినా సార్ నేను. ఫిక్స్ అయ్యి అక్కడికి పోయినా. సో, కిడ్స్ స్టూడియోలో మా ఫ్రెండ్ జూసిండు. కిడ్స్ స్టూడియోలో మనకు ఒక 15,000 జీతానికైతే థీమ్స్ మార్చడం. అంటే షూట్ జేత్తంటే థీమ్స్ మార్చడం అన్నట్టు. సో, అలాంటి దాంట్లో ఇచ్చిర్రు. సో, నేను 30 రోజులు ఆడ 1 మంత్ చేసిన సార్. 30 రోజులు కష్టపడ్డటువంటి జీతం 3 రోజుల్లో అయిపోతుంది. ఎందుకు సార్ అంటే తినే తిండి, మన బెడ్ ఖర్చు, వచ్చే రాకపోకల ఖర్చు చూసుకుంటే ఒక 3,000 మాత్రమే వెళ్తున్నది. సో, 30 రోజులు కష్టపడ్డటువంటి జీతం ఈ 3 రోజుల్లో అయిపోవడం ఏంది అనేసి నాకు నచ్చలే ఇగ. ఇది కరెక్ట్ గాదు అనేసి చెట్టంత మనిషిని గంతగనం పని జేత్తే గూడా 3,000 మీరడం ఏంది అనేసి కరెక్ట్ కాదని నేను చదరకపోయినా తట్టా బుట్ట మొత్తం చదువుకొనొచ్చిన. తర్వాత మళ్ళా వ్యవసాయ రంగంలో మళ్ళా చేసుకుంటానే ఉన్నా. వ్యవసాయం చేసుకుంటా అంటే గ్రేట్ మార్చ్‌లో అటువంటి వచ్చినటువంటి అవకాశం. గ్రేట్ మా అప్‌లైన్ బాలకృష్ణ సార్ నుండి వచ్చింది. సార్ ఈరోజు బాధాకరమైన విషయం ఏందంటే సార్ ఈరోజు నాకు సిస్టమ్‌లో లేడు. అవకాశాన్ని మాత్రమే చూపించిపోయిండు. మన గ్రేట్ లీడర్ స్టార్ డైరెక్టర్ జొన్నల రమేష్ సార్ నాకు ఈ యొక్క భగవంతుని రూపంలో అచ్చిండు. వచ్చి నాకు ఈ యొక్క ప్లాన్ అనేది ప్రెజెంటేట్ చేసిండు. సార్ చెప్పిండు ప్లాన్. సార్ పిలిపిచ్చి ప్లాన్ చెప్పిండు. ప్లాన్ చెప్పేటప్పుడు ప్రతి ఒక్కటి ఇన్నా. అలా కార్ అంటాండు, ఇల్లు అంటాండు, ఫ్లైట్‌లో పోవచ్చు అంటాండు. అంటే ఇగ ఒక్కోసారి పేదోని కళ్ళు ఎట్టుంటది సార్. అంటే ఆ ఉత్సాహం వేరు. ఆ ఆనందానికి అవధులు లేవు సార్. ఇగ నేను అట్లా ఫీల్ అయ్యాను ఇగ అలా పోయినట్టే. కార్ అంటే కార్‌లో పోయినట్టు. అలాంటి సిట్యుయేషన్ సార్ మాది. సో, తర్వాత సార్ చెప్పిండు చాలా అద్భుతంగా ఉంది 3 జనరేషన్ ప్లాను. చెప్పినప్పుడు మరి నాతోనైతదా అనేది ఒక్కటి ఉండే క్వెషన్ మార్క్ అయితే. తర్వాత సార్ డెమో జేసిండు. సార్ చాలా రకాల డెమోస్ జేసిండు. మరి ఆ డెమోలు జేత్తే ఈ యొక్క ప్రొడక్ట్‌తోని మనం చేయగలుగుతాం అనే ఒక కాన్సెప్ట్‌తోనైతే నేను నిర్ణయం తీసుకున్నా. నిర్ణయం తీసుకొని నేను అడుగైతే గట్టి బలంగానే వేసిన. ఎందుకంటే నా ఎనక పేదరికం, నాకు ఆర్థిక పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి సావా రేవా అని ఒకటే ఫిక్స్ అయినా. ఏసిన తర్వాత చాలా రకాల ఇగ రిజెక్షన్స్ అన్ని రకరకాలుగా ఉన్నాయి. ఏదేమైనప్పటికి గూడా నాకు ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా నాకైతే మెడిసిన్‌లా ఉన్నటువంటి గొప్ప లీడర్ గడ్డం రమేష్ సార్. సార్ యొక్క గైడెన్స్ వల్ల ఇయాల నేను సక్సెస్ అయితే ఫస్ట్ సంతోషపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే గడ్డం రమేష్ సార్. అలాంటి వ్యక్తి నాకు అద్భుతమైన గైడెన్స్ ఇస్తూ నన్ను ముందు నడిపిస్తున్నారు. గొప్ప థాంక్స్ సార్ మీకొక పాదాభివందనాలు. మీరుండడం వల్లనే ఈరోజు నేనైతే మాట్లాడగలుగుతున్నా. అండ్ అదే విధంగా మన గ్రేట్ లీడర్. ఈరోజు నేనింత మాట్లాడుతున్నా అంటే నా నరనరాల భయాన్ని వదిలించి నన్ను ధైర్యాన్ని నూరిపోసినటువంటి మా గ్రేట్ మెంటర్ సో, ఆహ్, దేవేందర్ సార్, లింగాల దేవేందర్ సార్. దేవేందర్ సార్ అండ్ స్వరూప మేడం యొక్క గైడెన్స్‌తోనైతే ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నా. థాంక్స్ సార్. నేనొకటే నిర్ణయించుకున్నా. సావనన్నా సావాలి, గెలవనన్నా గెలవాలి. ఈ రెండే తప్ప నాకు వేరే ఆప్షన్ ఇంకేం లేదు. నాలాంటి వానికి ఇంతకంటే గొప్ప అవకాశం రాదు సార్ ఇగ. రాదు, ఉండదు గూడా.
సో ఈ అవకాశాన్ని పట్టుకున్న సో భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం సార్. సో థాంక్ యూ సో మచ్. అండ్ గౌతమ్ బాలి సార్‌కి అండ్ రంజిత్ కుమార్ సార్‌కి ప్రతి ఒక్కరికి మెంటర్స్‌కి మొత్తం అందరికి కూడా పేరు పేరున పాదాభివందనాలు. ఓహ్! థాంక్ యూ సో మచ్. సో నేను ఆల్‌మోస్ట్ సెషన్‌లోకి వెళ్దాం. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఓకే ఓకే అండి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ టు ద జూమ్. హార్ట్‌లీ వెల్కమ్ టు ద జూమ్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్‌లో జాయిన్ అయినటువంటి మార్నింగ్ సెషన్‌లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హార్ట్‌లీ వెల్కమ్. సో నిజంగా మనం ముందుగా డబ్బులు సంపాదించాలంటే ఎలాంటి మార్గాలున్నాయి సార్? ఎలాంటి అవకాశాలు నిజంగా మరి నీతిగా, నిజాయితీగా సంపాదించాలంటే మరి ఎలాంటి అవకాశాలున్నాయో ఒకసారి తెలుసుకుందాం. సో ధర్మబద్ధంగా సంపాదించేటువంటి అవకాశాలు నిజంగా చెప్పండి ఈ 3 గదా! సో ఏదన్నా ఒక పని జేయాలి సార్. ఏదన్నా ఒక జాబ్ జేయాలి. ఏదైనా ఒక సొంత వ్యాపారం పెట్టాలి. ఒక ఎథికల్‌గా సంపాదించాలి అంటే ఈ ఒక 3 మార్గాల నుండి వచ్చేటువంటి డబ్బే ఎథికల్‌గా వచ్చేది సార్. సో చాలా ఉంటాయి. డబ్బు మార్గాలు చాలా ఉంటాయి. దొంగతనం చేసి సంపాదించొచ్చు. చాలా రకరకాలుగా మందిని ముంచి సంపాదించొచ్చు. కానీ ఎథికల్‌గా సంపాదించేటువంటి మార్గాలు ఈ 3 కాబట్టి, సో ఈ మూడిటి విషయం గురించి మాట్లాడుకుందాం. సో, సో నిజంగా సార్ పని చేయాలంటే సార్ ఒకసారి చూడండి, ఒకసారి ఆలోచించండి. క్వెషన్ మార్క్స్ సార్ ఇవన్నీ ఒకసారి మనకు మనం ఆలోచించాల్సినట్టు ఈ క్వెషన్స్ ఇవి. సో మరి పని లభించాలంటే మరి పని లభించాలంటే సో నిజంగా ఫస్ట్ పని లభించాలి సార్. సో ఆ పని లభించాలి. మరి పని చేయాలంటే పని లభించాలి గదా! సో పని లభిస్తే మనకు ఆదాయం ఎంతొస్తుంది? ఇవన్నీ మనకు క్వెషన్ మార్క్స్ సార్. ఒకసారి ఆలోచించండి. మీకు మీరు క్వెషన్ ఏసుకోండి. సో ఆ వచ్చిన ఆదాయంతో నీ కుటుంబం గడవగలదా? గడుతదా సార్? మనం జేసేటువంటి పనికి మన కుటుంబానికి మరి ఒకసారి మన కుటుంబానికి ఆదాయం సరిపోతుందా? ఒకసారి మనకు మనం ఒకసారి క్వెషన్ జేసుకోండి. సో, మరి మళ్ళీ ఆ పని మనకు మరుసటి రోజు దొరుకుతదా? మరి ఇయ్యాలున్న పని రేపు దొరుకుతదా? ఒకసారి మళ్ళా ఆలోచించండి సార్. ఇయాల దొరికిన పని రేపు దొరుకుతదా? రేపు దొరికిన పని ఎల్లుండి దొరుకుతదా? ఎల్లుండి దొరికే పని అవతల ఎల్లుండి దొరుకుతదా? ఒకసారి ఆలోచించండి. సో, ఒకవేళ లభించకపోతే మన కుటుంబ పరిస్థితి ఏంటిది మరి? ఏంటి సార్? ఏమైతది జెప్పండి? ఇయాలున్నది తింటాం. రేపు మరి కడుపు మార్చుకునుడేనా? ఒకసారి ఇగో పనిలోని ఇవన్నీ క్వెషన్స్ ఒకసారి మీకు మీరుగా క్వెషన్ చేసుకోండి. సో, జాబ్. మరిప్పుడు జాబ్ జేయాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జాబ్ రావడం చాలా కష్టంగా మారింది సార్. సో, ఎందుకు చెప్పాలంటే కష్టంగా మారిందంటే కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. 20,000 జాబ్‌లుంటే 20,00,000 మంది రాత్తారు. అమ్మ నాన్నలతోని పైసలు పెట్టిచ్చి పెద్ద పెద్ద చదువులు చదివితే కాంపిటీషన్ పెరిగిపోయేసరికి ఎవరికి జాబ్‌లొచ్చే అవకాశాలు లేవు. అచ్చే ఛాన్స్ గూడా లేదు సార్. ఇక రాబోయే రోజుల్లో జాబ్ అనేదే లేదిగ. సో, వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఒకవేళ జాబ్ వస్తే ఒకవేళ జాబ్ వస్తే ఎలాంటి జాబ్ వస్తుంది? నువ్వు చదువు తగిన జాబ్ వస్తుందా? ఒకసారి మరి నువ్వు చదువుకున్న చదువుకు నీకు చదువుకున్న చదువుకు మరి దానికి దీనికి ఆహ్, కరెక్టే ఉంటదా? ఒకసారి ఆలోచించండి. సో, జాబ్‌లో నీ ఆదాయం ఎంత ఉండబోతుంది? సో, మరి నువ్వు చేసే జాబ్‌లో నీ ఆదాయం ఎంత ఉండబోతుంది? ఒకసారి ఆలోచించండి. సో, ఆ వచ్చిన ఆదాయంతో నీ ఆదాయంతో నీ కోరికలు, నీ డ్రీమ్స్ నెరవేరుతాయా? మరి మనకచ్చే ఆదాయంతోని మన కోరికలు నెరవేరుతాయా సార్? కోరికలు, మన డ్రీమ్స్ ఏమైనా నెరవేరుతాయా? సో, చాలా తక్కువ. సో, జాబ్‌ని ఎన్ని రోజుల వరకు జేస్తావు? 60 సంవత్సరాలు అంతే. అంతవరకే జేత్తరు సార్. మనకొక 30 సంవత్సరాలకు జాబొచ్చినా, ఒక 20-30 సంవత్సరాలు జాబొచ్చినా, 60 సంవత్సరాల కంటే ఎక్కువ చేయరనుకోండి. సో, జాబ్‌ని ఎన్ని రోజుల వరకు జేస్తావు? సో, నీకు ఏదైనా అత్యవసరం వస్తే జాబ్‌ని వదిలి వస్తావా? సో, తప్పకుండా కదా సార్. ఏదైనా అవసరం వస్తే ఖచ్చితంగా వెళ్ళాలి. సరే ఒకవేళ వస్తే నీకు ఆదాయం వస్తుందా? ఎవరిత్తరు జెప్పండి సార్? ఇయాల రెక్కాడితే గాని డొక్కాడది. ఇలా పని జేత్తేనే కదా పైసలు. ఎవరిత్తరు జెప్పండి? ఎవరైనా ఇచ్చే ఛాన్స్ ఉందా పోనీ? లేదు సార్. సో, మరి సొంత వ్యాపారం సార్. మరి ఇప్పుడు పని చేయాలంటే పని గావాలి. మరిప్పుడు జాబ్ జేయాలంటే అందులోని క్వెషన్స్. సో, ఇప్పుడు సొంత వ్యాపారం. ఈ 3 మార్గాలు నుండే కదా డబ్బొచ్చే మార్గాలు. సో, మరి సొంత వ్యాపారం పెట్టాలంటే సార్ ఫస్ట్ పెట్టుబడిరా. సార్ పెట్టుబడి పెట్టాలి. మరి సొంత వ్యాపారం పెట్టాలంటే ఖచ్చితంగా మనం పెట్టుబడి పెట్టాలి గదా! మరి పెట్టుబడి పెట్టాలంటే మనం ఎంతో కొంత ఆర్థికంగా ఎదిగి ఉండాలి. అంతే కదా సార్! మరి ఎంతో కొంత ఆదిగా ఉండాలి గాబట్టి దానికి సంబంధించిన సరైన స్థలం గావాలి. అంతే గదా! సో, దానికి కావాల్సినటువంటి మనకు పని వాళ్ళు గావాలి. సో, ఈ విధంగా మళ్ళా ఒక నిరంతరంగా నీ వ్యాపారాన్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. సో, నువ్వు పెట్టిన సొంత వ్యాపారంలో లాభ నష్టాలు రావడం సహజం. వాస్తవం. లాభం రావచ్చు, నష్టం రావచ్చు.
ఒకవేళ లాభం వస్తే ఎన్ని రోజులు లాభం వస్తుంది? వచ్చిన లాభంతో ఎన్ని రోజుల వరకు సంతోషంగా ఉండగలవు? చెప్పండి. ఒకవేళ నష్టం వస్తే ఎలా? నువ్వు పెట్టిన పెట్టుబడి తిరిగి ఎలా సంపాదించుకోగలవు? నీ కుటుంబంతో నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవు? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చూడండి సార్, మొత్తం చాలా రిస్క్ ఉంటది. ఒక షాప్ పెట్టాలన్నా, ఏది పెట్టాలన్నా కూడా చాలా రిస్క్ ఉంటది. సో, ఎంతో పెట్టుబడి పెట్టి చేయాలి. దానికి సంబంధించిన సామాను తెచ్చుకోవాలి, పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అది గిరాకీ రావచ్చు, రాకపోవచ్చు. సో, చ మనం కనీసం తినడానికి కూడా సరిగ్గా టైం ఉండదు సార్. వాళ్ళొత్తరు, వీళ్ళొత్తారు. అన్నం కాడికి పోయి అన్నం వేసుకునేసరికి ఒక వ్యక్తి వచ్చి ఏమంటారంటే, "రా అర్జెంట్ ఉన్నది. ఆ బండి పోతాంది, ఇది పోతాంది" అంటారు. అన్నం కంచంలో కూర్చున్నప్పుడు చాలా టైం అయితాంటది. తిండి కూడా సరిగ్గా తినం. అన్నం తినేటప్పుడు ఒక వ్యక్తి వచ్చి అంటాడు కదా! అది అన్నం తింటానంటే ఒక 10 నిమిషాలు కూడా వెయిట్ చేయరు సార్. అత్తరు. చెయ్యి అన్నం తినే టైం నుండే లేసొత్తరు. వచ్చిన తర్వాత ఆయన వచ్చి అంటాడు కదా! అగ్గిపెట్టి అంటాడు. అగ్గిపెట్టె అంటే తినే తిండి వదిలిపెట్టి అగ్గిపెట్టె కోసం ఆరాటం చేత్తా అంటాడు. ఆ విధంగా ఉంటది సార్. చాలా రిస్క్ ఉంటది. అంటే నేను ఏది తప్పని చెప్పట్లేదు. కానీ ఆ విధంగా రిస్క్ ఉంటది అని చెప్తున్నా అంతే. సో, మరి ఇక్కడ నేను చెప్పబోయేటువంటి ఈ వ్యాపారం ఎటువంటిది అనేది ఇలాంటి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో, దీని గురించి చెప్పుకుందాం. సో, ముందుగా మీ అందరికీ అద్భుతమైన వ్యాపారానికి స్వాగతం. సో, అసలు ఈ వ్యాపారాన్ని ఎన్ని గంటలు, ఎన్ని రోజులు జేయాలి? ఈ వ్యాపారాన్ని ప్రతి ఒక్కరం సార్ 2-4 గంటలు పని జేయాలి. సో, అదే విధంగా 2-5 సంవత్సరాలు జేయాలి సార్. ఇయాల జేసి ఊకుంటా అంటే కుదరదు. సో, ఎందుకు జేయాలి? ఎందుకు జేయాలంటే సార్ మంచి ఆరోగ్యం కోసం. ఇయాల ఆరోగ్యమే భాగ్యం అనేసి సో, చాలా మంది పెద్దలన్నారు. సో, ఇయాల బతికుంటేనే గదా! బచ్చలాకు గూడా తినొచ్చు అనేది. సో, మనం ఆరోగ్యంగా ఉంటేనే గదా సార్ ఇలా ఆస్తిపాస్తులంటే సెకండరీ గాని ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటేనే గదా! మనం పైసలు సంపాదించుకోగలుగుతాం. సో, మరి మనం ఆరోగ్యంగా ఉండడం కోసమైనా ఈ బిజినెస్ మనం చూజ్ జేసుకోవాలా. పేరు ప్రఖ్యాతలు సార్. పేరు ప్రఖ్యాతలైతే ఈరోజు ఈ బిజినెస్‌ను పేరు ప్రఖ్యాతలు అంటే, మనం జాబ్ ఉంటే ఇయాల నువ్వు ఇంట్లో నీ ఊరు వరకు, నీ వాడ వరకు నువ్వు వెళ్తావు కావచ్చు గానీ, ఈ బిజినెస్ చేయడం ద్వారా నువ్వు కొన్ని వందల మంది, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మందికి నువ్వు ఒక సెలబ్రిటీలాగా పేరు ప్రఖ్యాతలు నీ ఇంటికి, నీ అప్లయన్స్‌కి చాలా మందికి ఒక పేరు అండ్ నేమ్ అండ్ ఫేమ్ అనేది అద్భుతమైనటువంటి నేమ్ అండ్ ఫేమ్ అవుతది. సో, దానికోసమైనా మనం ఈ బిజినెస్ జేయాలి. సో, తల్లిదండ్రులు చూసుకోవడం కోసం సార్. సో, చాలా మంది చూడండి అమ్మానాన్నలు ఎంతో కష్టపడి, ఎంతో చెమటోడ్చి వాళ్ళ రక్తాన్ని చెమట రూపంలో పంపించి, అమ్మానాన్నలు నిన్ను ఎదిగి మంచి స్థాయికి జాబ్ రావడానికి కారణమై నిన్ను చదివిపిచ్చి, వాళ్ళు ఎండనక, వానక కూడా తిండి తిప్పలు మానేసి వాళ్ళు నిన్ను చదివిపిత్తే, ఇయాల అమ్మానాన్నలు జాబొచ్చిన అహంకారంతోని అమ్మానాన్నలు దూరంగా బెట్టి, ఇలా అనాథాశ్రమం ఏస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సార్. సో, అలాంటి పరిస్థితి రావద్దు అంటే తల్లిదండ్రులను చూసుకుంటూ మంచిగా సంపాదించేటువంటి గొప్ప అవకాశం కాబట్టి, సో, దానికోసమైనా ఈ బిజినెస్‌ని మనం చూజ్ జేసుకోవాలి. సో, పిల్లల చదువుల కోసం సార్, సమయ స్వేచ్ఛ కోసం. ఇప్పుడు చూడండి జాబ్‌లలో అసలు టైమ్ ఫ్రీడమ్ అనేది అసలే ఉండట్లే. వాళ్ళెంత సంపాదించినా గూడా ఒక పిల్లలతోని కనీసం ఒక గంట సేపు గూడా కేటాయించని పరిస్థితి మనకు కనబడుతుంది. సో, అలాంటి మనం సో, అలాంటి దాన్ని మనం నిర్మించుకోవడానికి ఈ యొక్క బిజినెస్ చూజ్ జేసుకోవచ్చు. సో, ఆర్థికంగా ఎదగడం కోసం సార్. చాలా ఆర్థికంగా ఎదగడం కోసం నీకు ఎంత ఆకలుంటే అంత సంపాదించుకోవచ్చు. సో, విదేశీ పర్యటన కోసం సార్. సో, చాలా మంది కలలు ఏ విధంగా ఉంటాయంటే విదేశీ పర్యటనలు. ఫ్లైట్‌లో చూడడం మాత్రమే తెలుసు. చూసుకుంటూ ఉండడమే తెలుసు గానీ, సో, అలాంటి గొప్ప అవకాశం దాని పైన పోయి విదేశాలు తిరిగేటువంటి అవకాశం గూడా మనం ఇందులో ఉంటది కాబట్టి దానికోసమైనా మనం దీన్ని చూజ్ జేసుకోవచ్చు. సో, డ్రీమ్ కార్ కోసం సార్. పేదవారి కలలు నెరవేర్చుకోవాలి అంటే 100% ఈ బిజినెస్ చేయడం ద్వారా 100% నెరవేర్చుకోవచ్చు. సో, డ్రీమ్ కార్ కోసమైనా గూడా మనం ఈ యొక్క బిజినెస్‌ను టేకప్ జేయొచ్చు. సో, డ్రీమ్ హౌస్ సారీ ఇల్లు కట్టుకోవడానికైనా గూడా చూజ్ జేసుకోవచ్చు. సో, చారిటీ కోసం ఇతరులకు సహాయం జేసే గుణం ఉన్న వాళ్ళైతే యొక్క బిజినెస్ 100% చూజ్ జేసుకుంటారు. సో, దానికోసం ఇవన్నీ మనం జేసుకో సార్. సో, మరి ఇవన్నీ నేర్చుకోవడం కోసం మనకిక్కడ అద్భుతమైన వ్యాపారం ఉంది. సో, ఇక్కడ ఎటువంటి పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. మీరు ఇదివరకు చేస్తున్న పని వదులుకోవడం అవసరం లేదు. చదువుతోని అసలు సంబంధం లేదు సార్. 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు ఎవరైనా చేసుకోవచ్చు. ఒక్కటే 18 సంవత్సరాలు టాలెంట్ అవసరం లేదు. ఏది అవసరం లేదు. ఒకటే బలమైన ఆకలి 18 సంవత్సరాల నుండి బలమైన ఆకలి సంపాదించాలి. నా ఇంటి పేదరికం పోవాలి అనుకుని బలమైన నిర్ణయం తీసుకున్న వ్యక్తులకు 100% ఈ యొక్క బిజినెస్ ఉపయోగపడుతది. ఎటువంటి ఈ వ్యాపారం అంటే సో, వెస్టీజ్ సార్. వెస్టీజ్ అంటే మెయిన్ మోటో వెస్టీజ్ యొక్క మోటో చెప్తా. సో, వెస్టీజ్ అంటే పూర్వీకుల అడుగుజాడలు సార్. సో, పూర్వీకుల అడుగుజాడలు అంటే మన తాత తండ్రుల కాలంలా ఏ విధంగా ఆరోగ్యంగా బతికిన వాళ్ళం, ఏ విధంగా ఉండేవాళ్ళు, ఏ విధంగా జీవించేవాళ్ళు. సో, మన తాత తండ్రుల కాలంలో అలాంటి పంటలు లేవు. పంట అంటున్నా. ఎలాంటి మందులు లేవు. ఆ విధంగా తిన్నరు. ఆ విధంగా అప్పుడు అలాంటి తిండి బలమైన తిండి తిన్నరు కాబట్టి ఈరోజు 100, 120 సంవత్సరాలు బతుకుతున్నారు. సో, ఇప్పుడు చూడండి మొత్తం కల్తీ ఫుడ్, కల్తీ వ్యవస్థ అయ్యేసరికి మనకు
100 సంవత్సరాలు బతికేటోడు 30 సంవత్సరాలకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు సార్. చాలా రకాల రోగాలకు ఇప్పుడు మనం వాడే కెమికల్స్ బట్టి సో, అలాంటి కెమికల్‌ని హరికట్టాలే, ఆర్థికంగా ఎదగాలే. మెయిన్ చూడండి ఒక కంపెనీ యొక్క గొప్ప మోటో పేదరికాన్ని నిర్మూలించాలి, ఆర్థికంగా ఎదగాలి, 10 మందికి సహాయం చేయాలని ఒక గొప్ప మన మోటోతోని స్టార్ట్ చేసినటువంటి కంపెనీ సార్. వెస్టీజ్ అంటే ఒక ఎడారిలో గనుక మనల్ని వదిలిపెడితే ఎటు పోలేనటువంటి పరిస్థితుల్లో ఒక వాళ్ళు నడిచినటువంటి అడుగుజాడలో నడిచి మన విజయాన్ని చేరుకునే ప్రాసెస్‌నే వెస్టీజ్ అంటారు సార్. సో, అలాంటి గొప్ప మోటోతోనుంది. వెస్టీజ్ అంటే ఏదో గాదు. దాని వెనక బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. చాలా పెద్ద మోటో ఉంది. సో, దీన్ని కంపెనీ స్థాపించినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి. సో, భగవంతుడు అని జెప్తాం. సో, గౌతమ్ బాలి సార్. సో, సార్‌కి గూడా పాదాభివందనాలు. సో, మన ఇండియా కంపెనీ సార్. సో, కంపెనీ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి గౌతమ్ బాలి సార్. సో, మరి ఈ వెస్టీజ్‌లో ఏముంటది? ఈ వెస్టీజ్ అంటే ఏంటిది? వెస్టీజ్‌లో ఏముంటది? వెస్టీజ్ ఎందుకు జేయాలనేది క్లారిటీగా తెలుసుకుందాం. సో, ఇందులో ఏముంటాయి? ఎలా జేయాలనేది క్లారిటీ తెలుసుకుందాం. సో, మనకు కంపెనీ వచ్చేసి 2004లో జూన్ 2 తారీఖున స్టార్ట్ చేసింది సార్. సో, జూన్‌లో స్టార్ట్ చేసిండు. సో, ఆఫీసులంటే 2 ఆఫీస్‌తో స్టార్ట్ చేసిండు సార్. సో, 2 ఆఫీసులతోని వస్తువులు 2 ప్రొడక్ట్‌లతోని 6 వ్యక్తులతోని కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సార్. సో, టర్నోవర్ వ్యాపారం 5,00,00,000 టర్నోవర్ చేసిండు 1 ఇయర్‌లోనే. సో, చూడండి ఇండియాలో స్టార్ట్ అయింది సార్. భారతదేశం కంపెనీ ఇండియాలో దేశాలున్నాయి సార్. సో, 2004లో స్టార్ట్ అయిన కంపెనీ 2025. ఇప్పుడు ఆఫీసులు చూసుకుంటే అప్పుడు 2 ఉన్న ఆఫీసులు ఇప్పుడు 65 ప్లస్ హెడ్ ఆఫీసులైనా 6,000 మినీ స్టోర్స్ అయినాయి, బొచ్చెడన్ని స్టోర్స్ అయినాయి సార్. అప్పుడున్న 2 ఆఫీసులు కాస్త ఇప్పుడు 400 ప్లస్ మన వస్తువులు తయారైనాయి. సో, అప్పుడున్న వ్యక్తులు 6 కాస్త ఇప్పుడు 5,00,00,000 మంది వ్యక్తులు తయారయ్యారు. అప్పుడున్న టర్నోవర్ 5,00,00,000 అయితే ఇప్పుడు 5,000,00,000 టర్నోవర్ జరుగుతుంది. సో, ఒక దేశంలో ఉంది గదా! ఇప్పుడు 9 దేశాలలో రెపరెపలాడిస్తున్నటువంటి వ్యవస్థ సార్ మనది వెస్టీజ్. ఓకేనా? సో, కంపెనీ యొక్క మన డెప్త్. సో, మరి 450 రకాల ప్రొడక్ట్‌లు ఏముంటాయని చెప్పినాం గదా! సో, హెల్త్ సంబంధించిన ప్రొడక్ట్స్. హెల్త్ సంబంధించినయి అంటే సో, ఇగో మనకు కనబడుతున్నాయి గదా బొమ్మలు. సో, ఆయిల్ గావచ్చు, మనకు టీ పౌడర్, కాఫీ పౌడర్ ఇట్లా పేస్టులు ఇవన్నీ ఓకే. సో, ఓరల్ కేర్ అంటే పేస్టులు ఇవన్నీ. సో, పర్సనల్ కేర్ అంటే ఇవన్నీ. హెల్త్ సప్లిమెంట్స్, హెల్త్ కేరు. సో, ఇట్లా. ఇవన్నీ మనం వాడుకునే వస్తువులే కదా సార్. సో, ఇవి వాడుకునే వస్తువులు కాబట్టి సో, నిజంగా మనం నిజంగా చెప్తున్నా ఇగో ఈ ప్రొడక్ట్ గనుక మన రైతు గనుక వాడినట్లయితే 100% రైతు రాజే అవకాశం ఉంది సార్. 100%. 100కు 200% రైతు రాజు కావచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఇప్పుడు ఎందుకు మరి రైతు రాజన్న పదమే గాని రాజు ఎందుకు కాలేకపోతున్నాడంటే ఆదాయం అనేది తక్కువైతాంది. పెట్టుబడి అనేది ఎక్కువైతాది సార్. సో, అట్లా రైతు కాలేకపోతున్నాడు. నిజంగా చూడండి ఇయాల ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయడం చేతగాని వ్యక్తి సార్ రైతు. ఇలా వ్యవసాయం అనే స్థాయి ఉంది. అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. కానీ ప్రపంచానికి కల్చర్‌ని సాయం చేసే గుణాన్ని నేర్పిన స్ఫూర్తి ఒక రైతన్న. సో, అలాంటి రైతుకు ఇయాల ఏం లేదు సార్. ఇయాల ఏం లేదు. సో, అలాంటి రైతు గనుక మనకు రైతు రాజు కావాలంటే 100% మన యొక్క వాడినట్లయితే 100% అయితడు. సో, రాజకీయ నాయకుడు అయితున్నాడు. డాక్టర్ అయితున్నాడు గానీ, రైతు కొడుకు అసలు రైతే కావట్లేదు సార్. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు. భూమిని నమ్ముకున్నోని కంటే భూమిని అమ్ముకున్నోడే ఇయాల సంతోషంగా ఉన్నాడు సార్. సో, ఆ విధంగా మనకు ఎదురైతున్నాయి. కానీ రైతు గనక 100% మన యొక్క ప్రొడక్ట్‌లు గనక వాడినట్లయితే 100% రైతు రాజయ్యే అవకాశాలున్నాయి. ఇవి వాడితే ఏమైతదంటే సార్, మన భూమిని కాపాడుకున్న వాళ్ళమవుతాం. పెట్టుబడి అనేది తక్కువైతది. ఆదాయం అనేది ఎక్కువైతది సార్. సో, అట్లా రైతుకు మనం మంచి చేత్తాం. మన దిగుబడి అనేది అద్భుతంగా వత్తది కాబట్టి ఆటోమేటిక్‌గా రైతు రాజయ్యే అవకాశాలుంటాయి. సో, దాంతో పాటు మనకు బిజినెస్‌లో గూడా ఎంతో కొంత ఇన్‌కమ్ అనేది తీసుకోగలుగుతాడు. సో, అగ్రికల్చర్ సంబంధించి ఒక రైతు కుటుంబంలో పుట్టినా కాబట్టి చెప్తున్నా సార్ దీన్ని డెప్త్‌గా. సో, ఇవన్నీ మనం వాడుతున్నాం సార్. ఇవన్నీ మ్యాక్ డ్రైవ్, ఎయిర్ ప్యూరిఫైయర్. ఈ రోజు గనుక మనిషి గనుక ఆరోగ్యంగా బ్రతకాలంటే తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు. ఈ 3 మంచిగుంటే నిజంగా 100 సంవత్సరాలు బతుకుతారు సార్. ఈ 3 మరి నిజంగా మంచిగున్నాయా? ఒకసారి ఆలోచించండి. ఉన్నాయా సార్? ఈ 3 కల్తీ అయిపోయినాయి. సో, మరి ఇవన్నీ మనం దొరికేటువంటి వస్తువులే కాబట్టి మనం నిజంగా మరి ఏడ వాడతామంటే సార్ ఇగో మనమైతే కస్టమర్‌గా మనం ఉన్నాం సార్. మనం ఏడికి పోతామంటే మనకైతే అది ఏడ తయారైద్దో తెలవదు. ఏడికి పోతామంటే మనకచ్చే ఇంటి ఎనక ఉన్న షాపు, ఇంటి ఎనక మళ్ళా ఎళ్ళే షాపు ఉంటది. సో, షాప్ కాడ తీసుకుంటాం సార్. మరి ఆ వ్యక్తి ఆయన తయారిత్తరు సార్. అంటే ఆయన కూడా ఈయన ఎవరి మీద ఆధారపడతాడంటే ఒక హోల్‌సేలర్ మీద ఆధారపడి ఉంటాడు. హోల్‌సేలర్ ఎవరి మీద ఆధారపడి ఉంటాడంటే ఒక డీలర్ మీద ఆధారపడి ఉంటాడు సార్. సో, డీలర్ ఒక స్టాకిస్టు. ఒక స్టాకిస్ట్ మీద ఆధారపడి ఉంటాడు. సో, ఒక కంపెనీ కాడ తయారైన వస్తువు కస్టమర్‌కి రావాలంటే 100% అవుతుంది. సో, చూడండి మనం
కంపెనీ కాడ 40% తయారైందంటే ఇక్కడికి వచ్చేసరికి 100%. ఎట్లయితుందంటే మధ్యలో ఉన్న దళారులు ఈ యొక్క వ్యవస్థ వల్ల ఇలా మన డబ్బు వీళ్ళు తినడం జరుగుతుంది. సో ఇదంతా ట్రెడిషనల్ మార్కెట్. వాళ్ళతో పాటు అడ్వర్టైజ్మెంట్ సార్. ఈ అడ్వర్టైజ్మెంట్ చేసేటోళ్ళు చూడండి ఒక సెలబ్రిటీస్. వాళ్ళు ఏంటిదంటే తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ ఇలా అనారోగ్యాల పాల్పడేటట్టు చేసేటువంటి వ్యక్తులు వీళ్ళు సార్, సెలబ్రిటీస్. ఈ సెలబ్రిటీస్ ఏం చేయాలి సార్ అంటే మనకు మంచి చేయాలి. ఒక అడ్వర్టైజ్మెంట్ ఫ్రీగా చేస్తారా, పైసలు తీసుకుంటారా చెప్పండి? సో ఎంత తీసుకుంటారు సార్? ఒక 200, 300, 500, కొన్ని కోట్లు సార్. కోట్లు తీసుకుంటా ఇవ్వలే సార్. ఆ కోట్లన్నీ మనే కదా. తెలంగాణ భాషలో చెప్పాలంటే నియత్తు ఉండాలంటారు సార్. ఆ నియత్తు ఉన్నట్టయితే ఒక హీరో మనకు నీ సొమ్ము నేను తిన్నరా అని చెప్పి మనకు మంచి చేయాలి. మంచి చేయడం కుదరకపోతే చెడు చేయొద్దు. ఒక హీరో మ్యాగీ తినమని అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు సార్. మంచిగా చెడచ్చు ఒకసారి ఆలోచించండి. నేను చెప్పలేదు సార్. కంపెనీ ఓనరే మ్యాగీలో సీసం కలిపినాం, అది మీరు తింటే సస్తారు అని ఒప్పుకున్న తర్వాత మ్యాగీ నూడిల్స్ బంద్ చేసిర్రు. ఆ విషయం తెలిసింది. అది అందరూ మనకు తెలిసినటువంటి విషయమే. సో బంద్ అయిపోయినటువంటి ప్రొడక్ట్ మీద కూడా ఇప్పుడు బంద్ అయిపోయిన ప్రొడక్ట్ ఇప్పుడు ఉందా లేదా చెప్పండి? ఉందా లేదా? సో థమ్స్ అప్ లో కార్బోనేట్ వాటర్ ఉంటుంది, పెప్సీలో కార్బోనేట్ వాటర్ ఉంటుందని ఒక స్టడీ ద్వారా బయటకు వచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెప్సీకి అడ్వర్టైజ్మెంట్ కు 20,000 కింద బంద్ చేసిండు సార్. ఎందుకంటే అందులో అది ఉంటది అనేసి. చూడండి 20,000 కిందనే బంద్ చేశారు ఆ న్యూస్ తెలిసినాక. ఇప్పుడు పెప్సీ థమ్స్ అప్ బంద్ అయినా నడుస్తున్నాయి. ఒకసారి ఆలోచించండి. సో నా పాయింట్ ఏంటంటే థమ్స్ అప్ చెడ్డదనో పెప్సీ చెడ్డదనో కాదు సార్. నా పాయింట్ ఏంటంటే బంద్ అయిపోయిన ప్రొడక్ట్ ఇట్లా నడుస్తుంది అంటే వీళ్ళ వల్లనే కదా. ఈయన తాగుతాడు సార్, ఈయన తాగుతాడు, ఇటు నుండి అటు దునుకుతాడు, అటు నుండి ఇటు దునుకుతాడు. ఇది గుట్ట ఆ గుట్ట దునుకుతాడు, ఈ గుట్ట దునుకుతాడు. మరి ఇన్ని సంవత్సరాల కదా మనం తాగినాం కదా, మనం ఏ గుట్టలు దునికినాం? ఏమైనా దునికినాం సార్? ఏను ఇలాంటి తప్పుడు సమాచారం వల్ల ఈరోజు మనం ఈ విధంగా కావడం జరుగుతుంది. సో చూడండి సార్, ఒక హీరో ఏం చేస్తారంటే అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గాని వీళ్ళు ఎవరు సార్? అడ్వర్టైజ్మెంట్ లో గుట్కా అమ్మడం ఏంటి సార్? గుట్కా, విమల్ గుట్కా, పలుకులలో కేసరి. సార్ గుట్కాల పలుకులు ఉంటాయా? ఉలుకు పలుకులు లేకుండా పోతాడా సార్? విమల్ గుట్కా కూడా పలుకులు ఉంటాయి అనేసి ఇట్లాంటి తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ ఇలా ఆరోగ్యానికి కారమైనటువంటి వ్యక్తులు వీళ్ళే సార్. అడ్వర్టైజ్మెంట్ ప్రభావం వలన ఈ రోజు మన అనారోగ్యాల పాలవుతున్నామని నేను ఘంటాపథంగా చెప్తాను సార్. వీళ్ళు చెప్పే సమాచారం, వీళ్ళు చెప్పేది పైసలు తీసుకున్న వాళ్ళు మంచి చేయాలి సార్. మంచి చేయకపోతే కుదరకపోతే చెడు చేయదు. గుట్కా తినడం ఏంటి సార్? గుట్కా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కరెక్టేనా? ఒకసారి చూడండి. సో ఇలాంటి వాళ్ళ మన సొమ్ము తింటారు, మనకే అది చేస్తారు. మనకు కూలి ఇచ్చి వాళ్ళని బాగుపడిస్తాను సార్. సో ఇలాంటి డబ్బు వల్ల వాళ్ళనేది తినడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది మన వెస్టీజ్ కంపెనీ, ఇక్కడ మనం ఉంటాం. సో మన కంపెనీలో కూడా 40% తయారైతుంది. మన కాడికి వచ్చేసరికి కూడా 100% అవుతుంది సార్. ఇక్కడ 60% అనేది ఉంటుంది కదా. సో అక్కడ 60% వాళ్ళు తింటారు, ఇక్కడ 20% మన 60% మనకే కంపెనీ అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది సార్. వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చుకుంటేనే వాళ్ళకి ఎన్ని కోట్లు సంపాదిస్తారు కదా. ఇక్కడ మనకు ప్రొడక్ట్, ఒరిజినల్ ప్రొడక్ట్, ఆయమైన ప్రొడక్ట్ ఇస్తారు. వాళ్ళు చేసే పని ఏదో మీరు చేసి ఆ డబ్బు ఏదో మీరు తీసుకోమని మన కంపెనీ అనేది ఈ 60% డబ్బు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు అది మీద చూసుకుంటే సాంప్రదాయక వ్యాపారం మన లైఫ్ చేంజ్ అవుతుంది. సో టైం ఓకే. సో ఎలా ప్రారంభించాలంటే సార్ సులభంగా ప్రారంభించవచ్చు. సో ఆధార్ కార్డు, ఏదైనా ప్రభుత్వ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సో ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, నామినీ. సో మనకు డిస్ట్రిబ్యూటర్ అనేది రావడం జరుగుతుంది. సో మనకు వెస్టీజ్ పిఓఎస్ యాప్ తోని మనం బిజినెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లైన్ టీమ్ సహాయంతో చేసుకోవచ్చు సార్. సో వస్తువులు వాడుకోవడం ద్వారా మనకు 9 రకాల 9 ఫేస్ ఆఫ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఎంఆర్పి రేట్ మీద 10 నుండి 20% డిస్కౌంట్, తిరిగి కొనుగోలు పైన రీపర్చేస్ ఆఫర్ కింద 2 నుండి 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తువులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా ఇచ్చిందా సార్? ఎవరైనా ఇచ్చిలా చెప్పండి. ఒక 32 రూపాయల చొప్పున మనం 1 PV అనేది రావడం జరుగుతుంది. సో ఒక 100 PVలు 2 నుండి 14వ తారీఖు వరుసగా కనుక 4 నెలలు తీసుకుంటే 5వ నెల మనకు ఫ్రీ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. 2,500 ఫ్రీ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది 60%. ఈ 60 PVతో చేసుకుంటే మనకు 2,000తో PV చేసుకుంటే మనకు వరుసగా 4 నెలలు కొంటే 5వ నెల మనకు 1,250 ఫ్రీ ప్రొడక్ట్ ఓచర్ అనేది రావడం జరుగుతుంది. ఈ 100 PV అయితే మనం ఇష్టం ఉన్నది తీసుకోవచ్చు సార్. ఈ 60 PV అయితే మన కంపెనీ ఇచ్చిందే మనం తీసుకోవాలి. సో ఈ విధంగా ఎవరైనా ఇచ్చేలా చెప్పండి. గిన్నె రోజుల కాంచెలు, గిన్నె వ్యవస్థ కాంచెలు కొంటాను కదా. ఎవడన్నా ఇంట్లో ఇంత ఫంక్షన్ అయితేనే ఒక కనీసం 100 రూపాయలు లేవు అంటే ఇలా మంచిగా ఉంటే నువ్వు తెచ్చి రాసుకుంటారు. ఇలా మంచిగా ఉంటే ఇయ్యాలి కాబట్టి రేపు అంటారు, కానీ రాసుకున్న మాత్రం పక్క, ఇచ్చడం మాత్రం పక్క ఎవరు ఇయ్యారు సార్. సో మనకు 5 నుండి 60% కమిషన్ రావడం జరుగుతుంది. ఒక PV నుండి 599 PVలు అయితే 5%. సో 600 PV నుండి 299 PVలు అయితే 8%. 2,400 నుండి 5,499 అయితే 12%. ఎప్పుడైతే 5,000 PVలు 5,500 PVలు కంప్లీట్ అవుతామో
మనల్ని ఇక్కడ 60% అయితే సార్ ఇక్కడ మన బ్రాంజ్ డైరెక్టర్ అవుతాం. సో ఇక్కడ చూసినాం కదా, ఇక్కడ మన సెల్ఫ్ లో మనం ఉన్నాం. సో వాళ్ళ కింద మనకు తెలిసినటువంటి వ్యక్తులు ఒక 8 మందిని చూజ్ చేసుకుంటే వాళ్ళ పీను మీ పీ ఉంటే 800 పీవీ అవుతుంది. ఆటోమేటిక్ గా ఈ 5500 పీవీలు మనం ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో టీం వర్క్ తోని. సో ఈ విధంగా బ్రాంచ్ డైరెక్టర్ అయినాం. సో బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత మనకి ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ 15% అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ 3%. ఇక్కడ తక్కువ 4,000 నుండి 10-15,000 తీసుకోవచ్చు సార్. సో ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ అయినాం. సో మనం బ్రాంచ్ అయినా సార్, మన బ్రాంచ్ అయిన తర్వాత ఇంకొక వ్యక్తిని కనుక మనం బ్రాంచ్ డైరెక్టర్ చేసినట్లయితే ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ చేసి వాళ్ళతో పాటు 1800 పీవీ సైడ్ తీసుకుంటే మనం సిల్వర్ డైరెక్టర్ అవుతాం. సో అట్లా సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో మనకు ట్రావెల్ ఫండ్ విదేశాలకు పోయేటువంటి గొప్ప అవకాశం సార్. విదేశాలు పోయి తిరిగి రావచ్చు, దేశాలు తిరగడానికి అవకాశం. సో ఇక టీమ్ బిల్డింగ్ బోనస్ లీడర్షిప్ టీమ్ బిల్డింగ్ బోనస్ 3% రావడం జరుగుతుంది. లీడర్షిప్ ఓవరైడింగ్ బోనస్ 18%. ఇక్కడ 30,000 నుండి 30-40,000 మధ్యలో తీసుకోవచ్చు సార్. ఒక వ్యక్తిని గెలిపిస్తేనే మనం సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో మనం విదేశాలకు పోతాను. ఇక్కడ 10 మందిని ముంచితే ఒకటి ఎదుగుతారు సార్ వేరే దాంట్లో. ఇక్కడ 10 మందిని గెలిపిస్తే ఇక్కడ మనం గెలుస్తాం. సో వాళ్ళతో పాటు ఇంకో 3 వ్యక్తులను కనుక గెలిపించినట్లయితే సైడ్ వాల్యూమ్ ఒక 1000 పీవీ తీసుకుంటే మనం ఇక్కడ స్టార్ డైరెక్టర్ అవుతాం. సో స్టార్ డైరెక్టర్ లెవెల్లో 3 వ్యక్తుల బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫై చేస్తూ మనం 1000 పీవీ తీసుకుంటే కార్ ఫండ్ అచీవ్మెంట్ అవుతాం. సో ఇక్కడ కార్ ఫండ్ మనకు అప్ టు మనకు 80,000 నుండి ఇట్లా మనకు కార్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. ఈఎంఐ పద్ధతిలో మనకు రావడం జరుగుతుంది. అట్లా మనం కార్ తీసుకోవచ్చు, మన లగ్జరీ కార్ తీసుకోవచ్చు. వాళ్ళతో పాటు ఇంకొక 3 వ్యక్తులను గెలిపిస్తే మనం క్రౌన్ డైరెక్టర్ అవుతాం. క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో మనకు హౌస్ ఫండ్ సార్, హౌస్ ఫండ్ తీసుకోవచ్చు. ఇక్కడ 6 వ్యక్తులను బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫై చేపిస్తే మనం 100% ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఇక్కడ కార్ ఫండ్ ద్వారా మనకు ఒక 50,000 పై ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు సార్. ఈ స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఈ కార్ తీసుకుంటూ 50,000 పై ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో హౌస్ ఫండ్ 3% అని రావడం జరుగుతుంది. ఈఎంఐ పద్ధతిలో 3%, ఇది 1,00,000 వరకు ఈఎంఐ పద్ధతిలో వస్తుంది. సో మనం దాని ద్వారా ఇల్లు కట్టుకోవచ్చు. చూడండి సార్, ఇక్కడ 10 మందిని ముంచినామా, 10 మందిని డెవలప్ ఇచ్చినామా సార్. ఇలా మన ఇంట్లో ఒక కడుపులో పుట్టినటువంటి అన్నదమ్ములే మన ఒకడు ఎదుగుతూ అని కోపం సార్. తమ్ముడు ఏదినా అన్న కోపం, అన్న ఏదినా తమ్ముడి కోపం. ఎట్లా అంటే వాడు మీ మాటలకి ఏదో అట్లా మాట్లాడతాడే కానీ లోపల ఒక బాధ వేరే ఉంటుంది సార్. అది వర్ణాతీతం ఉంటుంది. తమ్ముడు ఎదిగిన అన్నకు, అన్న ఎదిగిన కాదు. కానీ ఇక్కడ ముక్కు ముఖం తెలియని వాళ్ళకు కూడా వాళ్ళ ఎదుగుదలకు మనం సపోర్ట్ చేసేటువంటి గొప్ప ఇండస్ట్రీ సార్ ఇది మనది. ఎవరు తెలియని వాళ్ళకి కూడా రోడ్డు పోయేటువంటి వేటోనికి కూడా మనం అవకాశం ఇచ్చి ఆయన ఎదుగుదలకు మనం సహాయం చేస్తాం అంటే ఇంతకంటే గొప్ప అవకాశం ఎక్కడ ఉంటుంది చెప్పండి. సో ఇక్కడ మనం 6 వ్యక్తులను చేపిస్తే మనం ఇక్కడ క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో మనం హౌస్ కట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు సార్. లగ్జరీ ఇల్లు, మీ ఇష్టమైన ఇల్లు కట్టుకోవచ్చు. సో వాళ్ళతో పాటు ఇంకొక 2 వ్యక్తులను కనుక మనం చేసినట్లయితే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయితే యూసీడీ. సో 8 మందిని కనుక బ్రాంచ్ డైరెక్టర్లను చేస్తే ఆటోమేటిక్ యూసీడీ అవుతాం. సో ఎల్ఐటి క్లబ్ బోనస్ 2% అని రావడం జరుగుతుంది. ఇక్కడ అప్ టు 20%, 20,000 నుండి 20 లక్షల వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు సార్. సో ఇక్కడ చూడండి సార్, ఇలా ఈ బిజినెస్ ను చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు రావడానికి బిజినెస్ ను బిలీవ్ చేయడానికి కారణం ఏంటంటే సార్, ఇలా నేనున్నా అనుకుందాం. సపోజ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుందాం. సో ఇలా నేనున్నది వరకు నా కుటుంబానికి నాకు అన్నిటికీ ఓకే ఉంటది. సో దాని నేనే కనుక రేపు చచ్చిపోతే నా కుటుంబ పరిస్థితి ఏమైతుంది సార్? సార్ కుటుంబ పరిస్థితి ఎట్లుంటుంది చెప్పండి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే సపోజ్ నన్ను తీసుకుంటున్నా, కుక్కలు చింపిన ఇస్తారైతే ఆయన ఉన్నంత సేపు ఆయన కుటుంబానికి ఆయన సెక్యూరిటీ, ఆయన పోతే ఎట్లా ఉంటుంది చెప్పండి. సో ఇక్కడ ఏంటి అంటే ఇలా కనుక ఈ బిజినెస్ లో కనుక ఒకసారి నిర్ణయం తీసుకొని ఒక ఐడి తీసుకోవడం ద్వారా మనం నేను పోయినా కూడా, నేను ఒక లెవెల్లో పోయినా కూడా నేను నామినీ అయితే ఎవరు పెట్టుకుంటారో ఆ నామినీ వెళ్తుంది సార్. వాళ్ళకి ఏమైనా రిస్క్ అయిపోతే వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళకు ఇట్లా 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బిజినెస్ సార్ ఇది వెస్టీజ్. ఇక్కడ నేను కనుక ఒక నిర్ణయం తీసుకొని పోతే నా 300 సంవత్సరాలు బతికేలా నేను ప్లాన్ చేస్తాను సార్. సో ఆ విధంగా సార్ ఇక్కడ మనకు అలాంటి అవకాశం ఉందనేసి 3 జనరేషన్ ప్లాన్ అనేసి ఈ అవకాశం ద్వారా చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఒక పోలీసులు, ప్రతి ఒక్కరు కలెక్టర్ల కాంచెల్ ఈ బిజినెస్ బిలీవ్ చేయడానికి కారణం ఏంటంటే 3 జనరేషన్ ఇన్కమ్ తోని రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు శ్రీపాద పాండా సో చనిపోయినప్పుడు ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. సో బిఫోర్ డెత్ మనకు 60,000 పై ఇన్కమ్ తీసుకున్నారు. తర్వాత వాళ్ళ భార్యకు నామినీ చేయడంతోనే ఇప్పుడు ఆమె 60,000 పైన ఇన్కమ్ తీసుకున్నది, 68,000 పైన ఇన్కమ్ తీసుకుంటుంది. సో ఇవన్నీ లాస్ట్ పీపీటీ తక్కువ. సో ఆమె ఇన్కమ్ 84,000 పైన. సో చూడండి మై గ్రేట్ మెంటర్, సో మై గ్రేట్ లెజెండరీ లీడర్, సో మన దేవేందర్ సార్. సో అప్పుడు మనకు
చేసిన వ్యక్తి. సో మా గ్రేట్ ఆ వ్యక్తి ఈ రోజు 5 సంవత్సరాలలో నిర్ణయం తీసుకొని ఇలా అద్భుతమైనటువంటి 80,000 పై ఇన్కమ్ తీసుకుంటూ ఒక లగ్జరీ కార్ తీసుకుంటాడు. సో సార్‌ని జాయిన్ చేసినటువంటి వ్యక్తి సో మూర్తి సార్ ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టి ఒక పేపర్‌లు అడ్వర్టైజ్‌మెంట్ లాగా చేసినటువంటి వ్యక్తి. ఒక 17 సంవత్సరాలు పనిచేస్తే 18,000 జీతం ఇచ్చేది. అలాంటిది ఇయాల మనకు ఈ అవకాశాన్ని తీసుకొని ఇలా 4 సంవత్సరాల జర్నీలో ఇలా చూడండి మనకు 4 సంవత్సరాల జర్నీలో ఇలా 4.5 లక్షలు తీసుకుంటాండు. సో సార్‌ని పరిచయం చేసినటువంటి గ్రేట్ లీడర్. సో లెజెండరీ లీడర్. సో మన హరికృష్ణ సార్. సో హరికృష్ణ సార్, స్రవంతి మేడం ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టి ఒక ట్రాక్టర్ డ్రైవర్‌గా కూలీగా పనిచేసి ట్రాక్టర్ డ్రైవర్‌గా బస్ డ్రైవర్‌గా పనిచేసి కొన్ని సంవత్సరాలు పనిచేస్తే ఆళ్ళ జీవితం మారలేదనే ఉద్దేశంతో ఈ అవకాశం ద్వారా ఇలా 5 సంవత్సరాల జర్నీలో ఇలా 5 లక్షలు తీసుకుంటాండు. చూడండి ప్రతి ఒక్కరిని కూడా ఇలా పేదోన్ని కూడా ధనవంతుని చేసేటువంటి గొప్ప అవకాశం సార్. సో మన గ్రేట్ మెంటర్. సో మన లెజెండరీ లీడర్. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్. సాక్షాత్తు మనిషి రూపంలో అవతరించిన భగవంతుడే అని చెప్తా నేను. సో మన రంజిత్ కుమార్ సార్ ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి 200 కూలీగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈ రోజు అవకాశం ద్వారా ఇలా ఎంతో మంది కుటుంబాల్లో వెలుగులు నింపుతూ ఇలా మాలాంటి వాళ్ళను ముందుకు నడిపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. ఈ రోజు 10 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నాడు. సో ప్రతి ఒక్కరికి సాధ్యమైతది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఇది ఏమైనా ఉంటే కొద్దిగా టైం చూడలే. కొద్దిగా ఫాస్ట్‌గా మూవ్ అయినా. సో థాంక్ యూ సో మచ్. ఇందులో ఏమైనా ఉంటే తప్పులుంటే నన్ను క్షమించండి. సో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి, మా అప్‌లైన్స్‌కి, మా మెంటర్స్‌కి, మై లైవ్ లాంచ్‌కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నా. థాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ శివరాజు గారు. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? మై డ్రీమా సార్. సో థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో మై డ్రీమ్ వచ్చేసి సార్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 50 మెంబర్స్ కోర్ టీమ్ తయారు చేస్తూ వాళ్ళకు 15,000 ఇప్పిస్తూ నేను 5 లక్షలు తీసుకోవాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తున్నా. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు. బిజినెస్ ప్లాన్ అందరికి తెలుసు చాలా మందికి ఇక్కడ, బట్ చెప్పిన విధానం అండ్ జస్ట్ మీరు ఒక 20 years ఓల్డ్ ఏజ్లో ఒక స్టూడెంట్గా ఉంటూ చదువుకున్న టైంలో ఈ బిజినెస్ని స్టార్ట్ చేశారు చాలా ఎర్లీ ఏజ్లో. సో మంచి కమిట్మెంట్ ఉంది మీ దగ్గర. సో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్ మీకు. అండ్ అదేవిధంగా మంచి లీడర్షిప్లో ఉన్నారు. మంచి సక్సెస్ తీసుకోవాలి, యూత్ ఐకాన్ కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండి శివరాజు గారు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ ఆల్మోస్ట్ 420+